అదే అయితే కూకట్పల్లిలో జరిగినటువంటి ఏదైతే సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు చిక్కుముడినైతే విప్పారు. ఈ కోణంలో చూసుకుంటే మైనర్ బాలిక హత్య గావించబడింది. హత్య చేసిన వ్యక్తి కూడా మైనర్ బాలుడు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోల్గా దీనికి సంబంధించి ఆ యొక్క బాలుడు యొక్క నేర చరిత్ర కూడా లేదు. తల్లిదండ్రులు బీదవాళ్ళు. అయితే ఈ క్రమం లోపలనే బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి బాలుడు ఆ బాలిక పైన ఇంత ఘోరంగా అయితే ఒక లెటర్ కూడా ఎలా చంపాలనే ఒక లెటర్ కూడా రాసుకొని చేసే క్రమం లోపల అయితే సమాజంలో నేటి సమాజంలో పిల్లలు ఏ విధంగా మారుతున్నారు, వాళ్ళ మానసిక స్టేటస్ ఏదో కనుక్కోవడానికి మనతో పాటు రత్నం మేడం సోషల్ వర్కర్ అండ్ కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, అయితే రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే కూకట్పల్లి ఇన్సిడెంట్స్ ఉందో ఆ కూకట్పల్లి ఇన్సిడెంట్స్లో 4 రోజులుగా పోలీసులు మొత్తం టోల్గా 40 మందిని విచారణ చేశారు. అందరి క్లూస్ టీమ్ కూడా సేకరించారు. కానీ ఎవరికి కూడా అంతు చిక్కనిగా మారిపోయింది. అక్కడే పక్కనే ఉంటున్నటువంటి మైనర్ బాలుడు చనిపోయింది. ఇక్కడ మైనర్ బాలిక అతి కిరాతకంగా చంపడం జరిగింది. అయితే ఎలా చూడాలంటారు మేడం ఇది? మనం చూసిన వార్తల్లో ఇది చాలా అతి బాధాకరమైన విషయం అండి. మనం చూసిన వార్తల్లో ఏం తెలుస్తుందంటే అబ్బాయి డబ్బుల కొరకు, తనకు కావాల్సిన ఈజీ మనీ కోసం, తనకున్న రిక్వైర్మెంట్స్ కోసం ఈ హత్యని చేయడానికి పూనుకున్నాడు. అంటే అబ్బాయి నేపథ్యం చూస్తే అతను ఎప్పుడూ మర్డరర్ కాదు. అతను ఎప్పుడూ అంతకుముందు పూర్వ చరిత్రలో నేరాలు చేసిన చరిత్ర లేదు. పూర్తిగా నేరం వైపు మళ్లించింది. మీరన్నట్లుగా అతను చాలా వీటికి సంబంధించిన వీడియోస్ చూసేవాడు, క్రైమ్ మూవీస్ చూసేవాడు. ఎంత బాగా తెలుస్తుంది కారణం ఏమిటి అన్నది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. క్రైమ్ అన్నది చాలా డీటెయిలింగ్గా, అంటే ఎలా స్టెప్ తీసుకోవచ్చు, ఎలా వెనక్కి రావచ్చు, ఎలా అటెంప్ట్ చేయొచ్చు అన్నది ఒక 10th క్లాస్ దే ఆర్ లెర్నింగ్ ఏజ్ కదా, వాళ్ళని ఎంత ప్రొవోకేట్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. మనం అనేక సార్లు ఈ నేరాల వీడియోస్ కానీ సినిమాల మీద కానీ బ్యాన్ విధించమని మనం చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు ఆ సినిమాలు యథేచ్ఛగా స్మగ్లర్లు, రేపు ఆడవాళ్ళని వెంటపడి ఆడవాళ్ళని వేధించేటువంటి వాళ్ళని హీరోలుగా చూపించడం, ఇవన్నీ డెఫినెట్గా ప్రొవోకేటింగ్ యాక్టివిటీస్ అండి. వీటి వల్ల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అతను అదే వీడియోలు చూసేటోడు ఆ పని చేశాడు అని. మరి సినిమాలు తల్లిదండ్రితో ఫ్యామిలీతో చూడగలిగిన సినిమాల్లో కూడా క్రైమ్ అంత పెద్ద ఎత్తున అంత ఈజీగా, అంటే ఒక హీరో, అంటే ఒక నాయకుడు, ఒక కథానాయకుడు అనుకునే అతను కూడా చేయగలుగుతాడు, చేసి మెప్పించగలుగుతాడు, అందరినీ నవ్వించగలుగుతాడు, ఆడపిల్లని ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తూ కామెంట్ చేయగలుగుతాడు, అమ్మాయిని వేధించే అయినా తన దారికి తెచ్చుకోగలుగుతాడు అని అనిపించినప్పుడు అది హీరోయిజం అని అనిపిస్తుంది కదా. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఏమి చేయకూడదో అదన్నీ కూడా పిల్లల చేతికి అందుబాటులోకి వచ్చేసాయి. ఏమి చెయ్యాలి అన్నది వ్యవస్థలు నేర్పించడం లేదు. ఎలా బతకాలి, ఎలా సిటిజన్గా, గుడ్ సిటిజన్గా మనం ఎన్ని స్కూల్స్లో మీరు చూసుంటారు, ఒక్క స్కూల్లో అయినా ఒక గుడ్ సిటిజన్ ఎలా మలుసుకోవాలి, మరి ఫ్యామిలీతో ఎలా ఉండాలి, టువర్డ్స్ సొసైటీ ఎలా ఉండాలి అన్నది ఏ స్కూల్లోన్నా నేర్పిస్తున్న నేపథ్యం మీరు చూసారా? లేదు కదా. అంటే పిల్లలకి చెడు అందుబాటులోకి వస్తోంది, మంచిగా ఎలా ఉండాలి అన్నదాన్ని మాత్రం మనం నేర్పించడంలో, బోధించడంలో మనం ఫెయిల్ అయ్యాము. అంటే దీని బాధ్యత తప్పనిసరిగా వ్యవస్థలది, ప్రభుత్వాలది. డెఫినెట్గా వ్యవస్థలది, ప్రభుత్వాలదిగా నేను మెయిన్గా చూసుకుంటే మేడం, అయితే ఏదైతే ఆ క్రైమ్ సినిమాలు చూస్తూ ఈ విధంగా క్రైమ్ చేయొచ్చు అని అనుకున్న వ్యక్తి అదే క్రైమ్ సినిమాలు చూస్తే మనం జైలు పాలవుతాము, కేసు ఇది అవుతుంది, ఇంటి వాళ్ళు కూడా భయపడతాము అనేది గిట తెలిసి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఉంటుంది మేడం. ఆ ఏజ్లో అంత సీన్ గిట లేదు. అయితే ఆ ఏజ్ ఏ విధంగా ఉంటుంది, మరి ఈ విధంగా చేయడానికి ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఆలోచించే శక్తి లేకుంటుంది అంటారు. ఆలోచించే శక్తి ఉండదండి. డెఫినెట్గా అది మోల్డింగ్ ఏజ్. ఏదైనా మంచిని కానీ చెడును కానీ చూసిన వెంటనే నచ్చితే లేదంటే నేర్చుకుంటారు, ఫాలో అవుతారు. అందుకే కదా మనం ఆ టైంలో స్కూల్కి పంపించి అన్నీ నేర్పిస్తాము. ఏదైనా నేర్చుకుని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి సైంటిస్టులు వస్తారు, అక్కడి నుంచి డాక్టర్లు వస్తారు, అక్కడి నుంచి పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ చేసేటువంటి ఇంజనీర్లు వస్తారు, అందరూ వస్తారు కదా. అలాగే ఏదైతే చూపిస్తారో ఎక్కువగా చూడడానికి ఇదవుతుందో అక్కడ డెఫినెట్గా నేరస్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు
ఎలాగా అంటే క్రైమ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీసు లేదా నేరంలో ఇరుక్కుంటా అంటే మీరు చూసారు ఆ సినిమాల్లో ఆడెళ్ళి డీలింగ్ చేస్తాడు, పొలిటీషియన్ వెళ్ళి డీలింగ్ చేస్తాడు, నేరస్తులు పొలిటీషియన్స్ కూర్చొని డీల్స్ చేస్తారు. అవి చూపించట్లేదా టీవీలలో? అవి కూడా చూపిస్తున్నారు కదా సినిమాలలో. అంటే ఏ నేరమైనా చేసి ఒక పవర్ గొడుగు కిందకి వెళ్తే బయటపడచ్చు అన్నది కూడా పిల్లలకి తప్పనిసరిగా అందుతోందండి. అనేక రాష్ట్రాల్లో వేలాది లక్షలాది ఓట్ల చోరీ జరిగింది. ఓట్ల చోరీ చేసింది ఎవరు? ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలని, ఈ ప్రజల్ని పాలించాల్సిన పాలకుల నుంచి జరిగింది. ఎక్కడ ఏ వ్యవస్థ నుంచి జరిగింది? ఈసీ నుంచే జరిగింది. ఎలక్షన్ కమిషన్ అంటే వాట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్? మన ప్రాణం, మన జీవనాడి, మన మెదడు, మన ప్రగతి, మన దేశ ప్రతిష్ట. మెయిన్గా చూసుకుంటే ఎస్ అయితే ఇప్పుడు ఈ టైంలో ఈ దానికి సంబంధించి మొత్తం టోల్గా అయితే ఇటు పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ ఏ విధంగా ఎథిక్స్ కానీ మారల్స్ కానీ ఏ విధమైన ఎథిక్స్ నేర్పించాలి, ఏ విధంగా మోపించాలి పిల్లలు? డెఫినెట్గా అండి, పెద్ద ఎక్సర్సైజ్ అవసరం లేదండి. సిటిజన్ ఎలా ఉండాలి, రోడ్ రూల్స్ ఎలా పాటించాలి, ఎవరైనా పూర్ అండ్ ఓల్డ్ ఉంటే వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, ఎక్కడన్నా రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్గా ఒక సిటిజన్గా సమాచారం అందించడం కానీ వాళ్ళకి ఇమీడియట్గా హెల్ప్ చేయడం, అబద్ధం చెప్పకుండా ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రైబ్ చేస్తారు. ఈ బ్రైబ్ లంచాలు తీసుకున్న వాళ్ళు ఎంత నీచమైన వాళ్ళు, ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు దేశానికి అది ఎంత పెద్ద సమస్య అన్న దాన్ని బోధించాలి. ఇవి బోధించడం వల్ల క్రైమ్ రేట్ చాలా ఈజీగా తగ్గుతుందండి. ఎందుకంటే ఈరోజు మన కొరకు మనం ఆలోచించడం కన్నా భారత భవిత గురించి మనం ఆలోచిస్తే కనుక పిల్లలకి స్కూల్ అండ్ కాలేజ్ స్టేజ్ వరకు కూడా బాయ్కి గర్ల్కి ఇద్దరికి నేర్పించాలి. చాలా మటుకు అమ్మాయిలను అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని డీజీపీ రేంజ్ వాళ్ళు కూడా చెప్పేస్తుంటారు, ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా తిరగాలి. మరి అబ్బాయిని ఎలా ఒక సిటిజన్ని, నా పక్క ఉన్న ఒక సిటిజన్ని నేను ఎలా రెస్పెక్ట్ చేయాలి, నా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ఎలా రెస్పెక్ట్ చేయాలి అన్నది నేర్పించాలి. ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఏం చేస్తారంటే కంప్లీట్గా మదర్ మీద డామినేషన్ చూపిస్తుంటారు. మదర్ ఎప్పుడు డామినేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని నేర్చుకుంటాడు. ఆయన కొత్తగా కూర్చోబెట్టి పాఠాలు చెప్పిన అవసరం లేదు. మదర్ సప్రెషన్ కానివ్వండి, అబ్బాయి ఫాదర్ డామినేషన్స్, లేదంటే మేల్ డామినేషన్ ఇన్ ద సొసైటీ, వీటన్నిటి వల్ల పిల్లాడు నేర్చుకుంటాడు. అయితే మెయిన్గా మేడం అయితే ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసు అబ్బాయికి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు తెలుసు కాబట్టి అయితే ఈ యొక్క క్రికెట్ బ్యాటు తన అవసరాల కొరకు దొంగతనం చేసి ఇంత పెద్ద కేసులో, మర్డర్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. అయితే ఇంకా కొంతమంది పిల్లలు గిట్ట ఉన్నారు, ఆర్థిక పరిస్థితులు లేని వాళ్ళు, బాగా చదివిన వాళ్ళు గిట్ట ఉన్నారు. మరి ఎలా చూడాలంటారు? రెండింటికి ఎలా చూడాలి? ఇప్పుడు మనం చూస్తున్నాము, మద్యం విచ్చలవిడిగా వెళ్తుంది. కన్న తల్లిని నడి రోడ్డు మీద నరికి చంపిన సంఘటన చూస్తే, మీరు పక్కింటి గురించి చెప్తున్నాం కదా, అలాగే కన్న తల్లి మీద రిపీటెడ్గా అత్యాచారాలు చేసినటువంటి సంఘటన కూడా బయటకు వచ్చింది. వీటన్నిటికీ నేను ఎప్పుడు కూడా లేనిపోని పన్నులు, వీటి వల్ల ప్రజల జీవన విధానంలో, ప్రజల యొక్క జీవనంలో ప్రతిరోజు జీవనానికి కూడా కష్టం వచ్చినటువంటి సందర్భం. నేను ఇందాకే ఫస్టే చెప్పాను, అబ్బాయికి నేర చరిత్ర లేదు, ఒక ముఠాలో వ్యక్తి కాదు. ఆర్థిక పరిస్థితులు ఈ స్థితికి తీసుకువస్తాయి, ఇందులో డౌట్ లేదు. ఇక ఇంట్లో కుటుంబ వ్యక్తులనే చంపేటువంటి, లేదంటే వాళ్ళ మీదనే అఘాయిత్యాలకు పూనుకునేటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి స్థితి ఉన్నది. ఇప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు పోతున్నాయండి. వాళ్ళంతా ఏం చేస్తారు? బ్యాంకులలో రుణాలు తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. అంటే మనము అబ్బాయి ఏం తింటుండే, ఏం లేస్తుండే, ఎవరితో మాట్లాడుతుండే కాదండి. వ్యవస్థ అన్నది ప్రతి నేరాన్ని ప్రోవగేట్ చేస్తుంది. నేను ఎందుకు ఈ అబ్బాయి మూలాల్లోకి నేను వెళ్ళట్లేదు, ఆర్థికమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు మనం చూసాం. ఆ ఆర్థిక పరిస్థితులకి, అంత కాన్ఫ్లిక్ట్కి ఏమి కారణమైన ఈ పరిస్థితులు అన్న దాని మీద మన ఆలోచన. ఇప్పుడు నిజంగా అంటే సహస్ర యొక్క అతి దారుణమైన హత్య విషయంలో అంటే 18 సార్లు పొడిచాడు పొట్టలో. ఒక నార్మల్ కిడ్కి అట్లాంటి ప్రవర్తన వస్తుందా? తెలియక మర్డర్. అతను ఒక ప్రొసీజర్ని చాలా కాలం చూశాడు. చూసిన తర్వాతనే అంత దారుణంగా ఒక మనిషిని అటెంప్ట్ చేయరండి అంత చిన్న ఏజ్లో. చిన్న ఏజ్లోనే చేస్తారు, చిన్న ఏజ్లో ప్రొవగేట్ అవుతారు ఈజీగా. సో అట్లా జరిగిందంటే ఆర్థిక పరిస్థితులు ఇవాళ ప్రతి కుటుంబంలో ఉన్నాయి, వ్యవస్థలో ఉన్నాయి. ఉద్యోగాలు పోయి రోడ్ల మీదకి వచ్చినటువంటి నిరుద్యోగులు ఉన్నారు. వీటి గురించి ఆలోచించే ప్రభుత్వ వ్యవస్థలు లేవు, శూన్యం.
ఉద్యోగులకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు, మౌలిక సదుపాయాలు ప్రజలకి లేవు. మంచి విద్యాబోధన, మీరు అన్నట్టు మంచి తరహాల విద్యాబోధన అనేటివి చాలా కీలకమైన అంశం. మెయిన్గా మేడం, మరి ఈ విధంగా ఉన్నప్పుడు పేరెంట్స్ కానీ ఇటు విద్యా సంస్థలు కానీ ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వాలి? పిల్లల్ని చిన్నప్పటి నుండే ఏ విధంగా పెంచాలంటారు? ఈ విధంగా హత్య తీసే దారి కాకుండా ఇది అమ్మాయిలు కానీ ఎవరికైనా కానీ, ఇప్పుడు అబ్బాయికి కూడా 2 అక్క వాళ్ళు ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం ప్రభావం పడకుండా, నేర చరిత్ర లేకుండా ఎలాంటి ఎథిక్స్ పాటించాలి? ఎలాంటి విద్యా బోధన కానీ లేకుంటే తల్లిదండ్రులు కానీ ఎలా నేర్పించాలి? తల్లిదండ్రులు ఇంట్లో యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను, బోధించడం వల్ల చెప్పడం వల్ల ఏమి జరగదండి, పాటించడం వల్లే పిల్లలు చూస్తారు. వాళ్ళ సర్కమ్స్టెన్సెస్లో కూడా స్త్రీ మీద దాష్టికాలు కానివ్వండి, నేరాల మీద ఈజీనెస్ కానివ్వండి లేకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత డెఫినెట్గా. సో ఇంకా ఇప్పుడు స్కూల్ విద్యాలయాలు, మనం ఎందుకు ఎక్కువగా విద్యాలయాలు అంటున్నామంటే ఎక్కువ టైం పిల్లడు అక్కడే గడుపుతాడు, ఎక్కువ లర్నింగ్ టైం అది. అంటే అక్కడ మనం ఏం చెప్పి పంపిస్తాం? టీచర్స్ చెప్పింది నువ్వు నేర్చుకో అని చెప్పి పంపిస్తాం. సో టీచర్స్ సబ్జెక్ట్ ఇంగ్లీష్, హిందీ, సోషల్ చెప్పినా, అలాగే సివిలైజేషన్, ఒక పౌరుడిగా ఎలా ఎదగాలి, భారతదేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, భారతదేశం వైపు నా పాత్ర ఎంత ఉన్నది, భారతదేశం ఎంతవరకు నాకు ఎంత ఇస్తుంది అనేదే కాకుండా భారతదేశం వైపు నేను ఎంత పాత్ర వహించాలి, వీటన్నిటి ఇండియన్ ఆర్మీ గురించి, వీటన్నిటిని గురించి కూడా విద్యాలయాల్లో బోధించాల్సిన అవసరం ఉంది. చూసుకుంటే టోటల్గా అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఏదైతే ఉందో, అయితే మంచిని ఆస్వాదించకుండా చెడుకే ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు మేడం? ఎస్, కరెక్ట్ అండి. ఎక్కువ నేరాలు చూస్తున్నారు, ఎక్కువ తప్పులు చూస్తున్నారు, ఎక్కువ అబద్ధాలు చూస్తున్నారు. ఇప్పుడు రోడ్ మీద యాక్సిడెంట్ జరిగితే చుట్టూ ఉన్న ఒక 10-20 మంది సిటిజన్ దాన్ని వీడియో తీయడాలో, లేదంటే గబగబా అక్కడి నుంచి వెహికల్ తీసుకుని వెళ్ళిపోవడాలో, లేకపోతే సంబంధం లేనట్టు దీన్ని పిల్లలు చూస్తారు. అంటే ఒక చిన్న యాక్సిడెంట్ని కానీ, ఒక క్యూ విధానాన్ని కానీ మనం అలవాటు చేసి తీరాలి. అంటే ఎక్కువ ఇవే ఉన్నాయనుకోండి, ఇంట్లో ఫాదర్ మదర్ని గౌరవిస్తున్నాడు, ఆడపిల్లలకి ఈక్వల్గా చదువు చెప్పిస్తున్నాడు, బయట ఉమెన్ని రెస్పెక్ట్ చేయమని బోధిస్తున్నాడు, అమ్మలు బోధిస్తే నేర్చుకోరండి, సో నేర్పిస్తున్నాడు. స్కూల్కి వెళ్ళంగానే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది రైట్ అన్నది ప్రతిరోజు అట్లీస్ట్ వారానికి 3 రోజులు మనం చెప్తున్నామండి. ఇప్పుడు ఒక చిన్న కథ మా చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసింది. గాంధీ గారు ఒక టీచర్ చెప్పినా కూడా అబద్ధం చెప్పలేదు. అంత చిన్న పిల్లవాడు ధైర్యంగా నేను అబద్ధం చెప్పకూడదు, నేను సత్యమే మాట్లాడతా అని చెప్పడాన్ని మేమంతా ఇన్స్పైర్ అయినాం. గాంధీని మేము హీరోగా చూసుకున్నాం కాబట్టి మేము ఫాలో అయినాం. సో వీటిని ఎవరు బోధిస్తున్నారు? బోధించాలి, డెఫినెట్గా బోధించాలి, ప్రతిరోజు బోధించాలి. ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉంది? ఏదో జ్వరము చిన్న జబ్బుతోటి వెళ్తే ఆడికి 190 టెస్టులు చేస్తున్నారు, అవసరం ఉండి లేని సర్జరీలు చేస్తున్నారు. అంటే దోపిడీ విధానం ఎక్కువగా పెరిగింది. ఈ దోపిడీ విధానం తగ్గాలంటే ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే టీచర్స్, పేరెంట్స్ చిన్న ఏజ్ నుంచి కూడా పిల్లలకి ఎథిక్స్ చూపిస్తూ నేర్పించాలి. ఎస్ మేడం, ఇప్పుడు ఉరుకుల పడుకుల జీవితంలో తల్లిదండ్రులు కూడా ఉండట్లేదు, ఇంట్లో ఉండట్లేదు, ఎప్పుడో రాత్రికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా పిల్లల్ని మార్చుకునే బాధ్యత వాళ్ళకు కాస్త ఉండకపోవచ్చు, సమయం ఉండకపోవచ్చు. ఇటు పాఠశాలలో కూడా మొత్తం ఎక్కడ చూసినా బట్టి సిస్టమ్ వచ్చేసి మొత్తం పిల్లగా ఎథిక్స్ అనేటివి ఎక్కడ కూడా ఎవరితో ఎలా ఉండాలి, మర్యాదగా ఎట్లా ఉండాలి, తల్లిని చెల్లిని ఎట్లా చూడాలి, తోటి సోదరిని ఎట్లా చూడాలి, పక్కింటి వాళ్ళని ఎట్లా చూడాలి అనే ఎథిక్స్ కూడా పాటించాలి. కాబట్టి ఫైనల్గా మీరు ఈ యొక్క మైనర్ బాలులే ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి దీనికి ఏం చెప్తారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? మైనర్ బాలులు ఏం చేస్తున్నారు? నేరాలు అటెంప్ట్ చేస్తున్నారా? ఓకేనా, సరే. నాకు తెలిసి ఈ నెలలోనే 5-6 మంది భయంకరమైన లంచాలు తీసుకుని ఒక అనెథికల్ కన్స్ట్రక్షన్కి, అనెథికల్ బ్రిడ్జెస్కి పాటుపడ్డారు. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్కి పాటుపడ్డారు. అది పెద్ద నేరమే, అవి బయటికి రావు, పిల్లలు చేసిన విషయాలు బయటకు వస్తున్నాయి. కాకపోతే మీరు అన్నట్లుగా స్కూల్ టైంలో మన చేతిలో అన్ని విషయాలు పక్కకు పోయినాయి కాబట్టి ప్రభుత్వాలు చాలా మటుకు చెప్తుంటారు ఈ అబ్బాయికి ఎంత కఠినమైన శిక్ష వేయాలి. అక్కడ నేను స్పాట్కి వెళ్తే అబ్బాయిని ఎంత ఘోరంగా శిక్షించవచ్చు అని చెప్పేస్తున్నారు. నిజమే కావచ్చు, కానీ శిక్షలు ఇంపార్టెంట్ కాదు, ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. అక్కడున్న పోలీస్ బ్రైబ్ కాకుండా చూడడం ఇంపార్టెంట్, న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం ఇంపార్టెంట్. న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేసి మైనర్ బాలుడికి ఎప్పుడు కూడా శిక్షలు వేయరు, వాళ్ళని మంచి బాలుడిగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాయి ప్రభుత్వాలు. తక్కిన వాళ్ళని మనం వదలకూడదు. అంటే ఈ సంఘటన తర్వాత ఏం జరగాలంటే నియర్లీ ఒక 50 కాన్ఫరెన్సెస్ జరగాలి,
ఒక మినిమం 50 to 100 కాన్ఫరెన్స్ జరిగి ఈ వ్యవస్థలో పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు, తర్వాత పిల్లలు ఎక్కడి నుంచి ఇలాంటి వ్యక్తిత్వాలను తీసుకొస్తున్నారు, తల్లిదండ్రులు ఎందుకు చేతగాని వాళ్ళు అవుతున్నారు, అనేక అంశాల మీద చర్చ జరిగి ఈ రిపోర్ట్స్ అన్ని గవర్నమెంట్కి వెళ్ళాలి. గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత చెత్తపుట్లో వేయకుండా ఇంప్లిమెంటేషన్ ఎంత ఈజీగా ఉందండి. ఒక నీతి కథ చెప్పడము, ఒక దేశ నాయకుల గురించి చెప్పడము, తల్లిదండ్రి ఆడపిల్లల మధ్యన అనుబంధాలని బోధించడము, ఒక గుడ్ సిటిజన్గా ఉండడం ఎంత మంచి విషయం కాదు. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళినా ఒక అరటిపండు తొక్క పడేయకూడదు, మళ్ళీ డస్ట్బిన్ దొరికే వరకు పడేయకూడదు. మీకేమనిపిస్తుందంటే డస్ట్బిన్లో తొక్క వేయడం అది పెద్ద ఇంపార్టెంట్. ఎస్, అది ఇంపార్టెంట్. అప్పుడే సొసైటీని వాడు గౌరవించడం నేర్చుకుంటాడు. బేసికల్గా తొక్కలు పడేయకూడదు, సిటీని నీట్గా నేను చూసుకోవాలి, రోగాలకి నేను కారణం కాకూడదు, ఇవన్నీ నేర్చుకోవాలండి. కాబట్టే అవి లేకుండా ఫ్యాక్టరీలో నుంచి చదువుకుని వస్తున్నారు కాబట్టే మళ్ళీ ఇక్కడికి వచ్చి నేరాలు చేస్తూ లంచాలు తీసుకుంటూ వ్యవస్థని మరింత పాతాళానికి తీసుకెళ్తున్నారు విద్యావేత్తలు. చాలామంది అంటుంటారు చదువు లేకపోవడం వల్ల, అబ్బాయికి చదువు లేకపోవడం, చదువు నేర్చుకుని పెద్ద పెద్ద కోట్లల్లో అన్యాయాలు చేయడము, ఆడవాళ్ళ మీద పని ప్రదేశాల్లో హింసకి పాల్పడ్డము, వాళ్ళని వేధించడము, సెక్షువల్ అసాల్ట్ చేయడము, అలాగే డబ్బులు ఎక్కువగా మితిమీరి డబ్బులు సంపాదించి పిల్లల్ని విచ్చలవిడిగా డ్రగ్స్కి అలవాటు పడినా కూడా పట్టించుకోకపోవడము, ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి? ఒక గుడ్ సిటిజన్గా కాకుండా ఓన్లీ ఎడ్యుకేటెడ్గా వచ్చాడు కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నాయి. కాబట్టి చదువులన్నిటికన్నా ముఖ్యమైందంటే మనం ఎలా జీవించాలి అంటే రోజు పొద్దున్నే దీపాలు పెట్టాలి, ఇవేవే సనాతన గిన్న అవి కాదండి. గుడ్ సిటిజన్గా రాజ్యాంగం ప్రకారం మనం రాజ్యాంగాన్ని ఎలా గౌరవించాలి, రాజ్యాంగంలో ఉన్న బేసిక్ థింగ్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్నప్పుడు డెఫినెట్గా నేరాల సంఖ్య తగ్గుతుంది. దిస్ ఈజ్ డ్యామ్ షూర్. అయితే ఏది ఎథిక్స్ని పాటించాలి, తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయుల పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేటి సమాజంలో ఆ పిల్లలకు మంచి నేర్పిస్తూ ఈ విధంగా ఏవైతే ఆ నేరాలకు పాల్పడకుండా చూసే బాధ్యత అది ఇటు తల్లిదండ్రులది, ఇటు మొత్తం టోలుగా కూడా సమాజంది కూడా అంటూ మనతో పాటు అయితే చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.